ఎంతసేపే మొద్దు నిద్ర? ఇంక చాలు లే. ఏంటమ్మా పొద్దున్నే లేపేస్తావు? ఏంటి పొద్దున్న? టైం 10 అవుతుంది. 10ంటికి పొద్దున్నే అంటారు. 12 తర్వాత మధ్యాహ్నం అవుతుంది. మరి నేను చెప్పింది కరెక్టే కదా? అబ్బా, ఈ వెకిలి తెలివితేటలకి ఏం తక్కువ లేదు. 9ంటికి కాలేజ్ అయితే 10ంటికి లేస్తారా ఎవరైనా? 9ంటికి కాలేజ్ లేదు కాబట్టే 10ంటికి లేచాం. మరి అది కూడా నువ్వు అరుస్తున్నావని. ఇవాళ హాలిడే. ఇప్పుడు ఇలాగే ఉంటుంది నీకు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత పొద్దున్న 6ంటికి లేచినా కూడా లేటుగా లేచావని అంటారు చూడు, అప్పుడు తెలిసొస్తుంది. అయినా హాలిడే అంటున్నావు. కిచెన్లోకి వచ్చి నాకు హెల్ప్ చేయి. ఏంటి, అంట్లు తోమడమే కదా? నాన్నకి నెలకు 50,000 జీతం వస్తోంది. ఒక్క 2,000 ఇచ్చి పని మనిషిని పెట్టుకోవచ్చు కదమ్మా. సంవత్సరం క్రితం ఒకరోజు తల్లితో జరిగిన డిస్కషన్ ఇది. పూజకు నిద్రలో గుర్తొస్తోంది. అప్పట్లో అలా ఉండేది తన లైఫ్. డిగ్రీ పూర్తయిన తర్వాత సంబంధాలు చూస్తామని పూజతో అన్నారు తల్లిదండ్రులు. ఎందుకు? జీవితాంతం కిచెన్లో అంట్లు తోమడానికా? అందుకని జీవితంలో పెళ్ళే చేసుకోవా ఏమి? అలా కాదమ్మా, ఒక 6 నెలలు ఆగండి. నాకంటూ ఏదైనా ఉద్యోగం ఉంటే, జీతం వస్తే, నీలాగా కాకుండా కనీసం నేనైనా ఒక పని మనిషిని పెట్టుకుంటాను. సరే అని తనకి టైం ఇస్తారు తల్లిదండ్రులు. 6 నెలలు గడవక ముందే ఒక చిన్న ఉద్యోగం సంపాదిస్తుంది పూజ. కొన్నాళ్ళ తర్వాత అనుకున్నట్టుగానే శ్రీకర్ అనే అబ్బాయితో తన పెళ్లి జరుగుతుంది. ఒకవైపు ఇంటి పనులు, ఇంకోవైపు ఆఫీస్ పని, రెండింటిని మేనేజ్ చేసేది పూజ. అత్తగారు విమల అప్పుడో ఇప్పుడో తనకు సాయం చేసేది. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు విమల కోడలితో, ఏం కూర చేస్తున్నావమ్మా అంటుంది. బెండకాయ కూర చేశానత్తయ్య, అయిపోయింది. నాకు టైం అవుతుంది, నేను రెడీ అయి వెళ్తాను అంటుంది పూజ. కాస్త పప్పు కూడా వండేసి వెళ్ళు. ఒక్క కూరతో శ్రీకర్ కడుపు నిండా తినడు. వాడికి పప్పు కూడా ఉంటేనే నచ్చుతుంది అంటుంది విమల కసురుతూ. రేపటి నుంచి చేస్తానత్తయ్య, ఇప్పుడైతే నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి అని చెప్పి పూజ రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎంత పొగరో చూసారా? కాస్త పప్పు వండమంటే చెయ్యనని మొహం మీద చెప్పేసి వెళ్ళిపోతుంది. అక్కడికి ఏదో ఇంటి పని మొత్తం ఈవిడే వెలగబెట్టేస్తున్నట్టు. ఈ వయసులో కూడా నేను సాయం చేస్తే తప్ప పనులు అవ్వడం లేదు. లేవడం, వంట చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, వేరే పనేది ముట్టుకోదు. ఇల్లు సర్దదు, బట్టలు మిషన్లో వేయదు. ఇవన్నీ అంత బరువైన పనులా? బరువైన పనులు కానప్పుడు నువ్వు చేయొచ్చు కదా అంటాడు విమల భర్త సుధాకర్. చేస్తాను, అన్నీ నేనే చేస్తాను. నా పెళ్ళైనప్పటి నుంచి నేనే చేస్తున్నాను. చచ్చేదాకా నాతోనే చేయించుకోండి. పోనీ ఓ పని మనిషిని పెట్టుకో అని సుధాకర్ అనగానే, మీ కొడుకు కోడలు ఏం లక్షలు సంపాదించడం లేదు. ఇద్దరికీ కలిపితే 38,000 జీతం వస్తుంది. దాంతో ఇల్లు గడపమంటారా, పని వాళ్ళకే ఇమ్మంటారా అంటూ భర్త మీద అరిచి గదిలోకి వెళ్ళిపోతుంది విమల. ఆ రోజు నుండి ప్రతి చిన్న విషయం మీద పూజను విసుక్కోవడం మొదలుపెట్టింది విమల. అది గమనించిన శ్రీకర్, పోనీలే అమ్మా, తను ఉద్యోగం చేస్తుంది కదా, ఆ మాత్రం అలుపు ఉంటుంది కదా, ఎందుకు మనసు నొప్పించడం అంటాడు తల్లితో. అవునరా, నేనే నీ పెళ్ళాన్ని సాధిస్తున్నాను. ఇంట్లో ఏ పని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా చెప్పకూడదా? పెళ్ళాం రాగానే తల్లి చేదైపోయింది నీకు అంటూ ఏడవడం మొదలుపెట్టింది విమల. తల్లి కళ్ళలో నీళ్లు చూసి నిలువెల్లా కరిగిపోయాడు శ్రీకర్. పూజ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ టైంలో పడుకున్నావు అంటాడు. ఏం లేదండి, కొంచెం నలతగా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నాను అని బదిలిస్తుంది పూజ. అంతగా ఏం పనులు చేస్తున్నావని నీకు నలతగా ఉంటుంది? ఊర్లో ఆడవాళ్ళంతా ఇంటి పని, ఆఫీస్ పని రెండూ చేసుకోవడం లేదా? ఇంట్లో అన్ని సగం సగం పనులు చేసి మా అమ్మని ఇబ్బంది పెడుతున్నావు అంటూ భార్యను తిట్టడం మొదలు పెడతాడు. అసలు ఇప్పుడు ఏమైందండి? అత్తయ్య గారు పిలుస్తున్నారా? నేను వెళ్ళి వస్తాను ఉండండి అని పూజ చెప్తుంటే, ఏం అక్కర్లేదు, నువ్వు ముందు మా అమ్మ మనసు అర్థం చేసుకో అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పూజకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. ఇక ప్రతిరోజు అలాగే సాగుతుంది. పూజ ఏ పని చేసినా అత్తగారు వంక పెట్టడం, శ్రీకర్ తల్లినే సమర్థించడం, ఇవన్నీ పూజ మనసును బాగా నొప్పిస్తాయి. మామగారు సుధాకర్ ఒక్కడే పూజ పరిస్థితికి జాలి పడతాడు. ఒకరోజు పూజ వాళ్ళ అమ్మ భారతి కూతుర్ని అల్లుణ్ణి పండక్కి పిలవడానికని వస్తుంది. నాకు రావడం కుదరదత్తయ్య, లీవ్స్ ఎక్కువగా లేవు, కట్టాల్సిన ఈఎంఐలు చాలా ఉన్నాయి, పూజ వస్తానంటే తీసుకెళ్ళండి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పుట్టింటికి వెళ్ళాక ఒకరోజు బాగా నీరసంగా ఉండడంతో పూజ హాస్పిటల్కి వెళ్తుంది. తనని చెకప్ చేసిన డాక్టర్ పూజ ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తుంది. దాంతో భారతి చాలా సంతోషిస్తుంది. కానీ పూజ మొహంలో మాత్రం ఆ సంతోషం కనబడదు. శ్రీకర్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తుంది పూజ. ఆ విషయం విన్న శ్రీకర్, విమల, సుధాకర్ అందరూ సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం వస్తున్నాను అంటూ నిద్రలో అరుస్తోంది పూజ. అది విన్న భారతి కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైందమ్మా, నిద్రలో అరుస్తున్నావేంటి అంటుంది. కూతురితో తాను పుట్టింట్లో ఉన్నానని అర్థమై గొంతులోంచి దుఃఖం పొంగుకొచ్చి తల్లిని హత్తుకొని ఏడుస్తుంది పూజ. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారు పడుతుంది భారతి. పూజ మాత్రం తల్లిని వదలకుండా, ఎందుకమ్మా నాకు పెళ్లి చేశారు, నేను మీకు బరువైపోయానా, ఇక్కడే మీ దగ్గరే ఉండిపోయి ఉంటే బాగుండేదమ్మా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. కూతురి మాటలకి భారతి కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. పూజ చెప్పకపోయినా తన బాధకి కారణమేంటో భారతికి అర్థమవుతుంది. నేను కూడా ఒకప్పటి కోడలినే కదా, నీ బాధ ఏంటో నాకు తెలుస్తుంది తల్లి, కానీ ఇది ఏ ఆడపిల్ల జీవితంలోనూ తప్పదు. దేవుడు మన తలరాతలు అలా రాస్తాడు మరి. ఎంత కష్టపడినా గుర్తింపు ఉండదు, ఎంత సేవ చేసినా అది పొందిన వాళ్ళకి తృప్తి ఉండదు. ఇవన్నీ తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేయకుండా ఉండలేరు. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ అనుభవించిన ఆడవాళ్లే ఇంకో ఆడపిల్ల బాధపడ్డానికి మొదటి కారణం అవుతారు. కనీసం మీ అల్లుడైనా నాకు సపోర్ట్ చేస్తే నాకు కాస్త ఊరటగా ఉంటుంది కదమ్మా. తల్లా పెళ్ళామా అంటే తల్లిని ఎంచుకున్న మగాడికి సమాజంలో విలువ ఉంటుందమ్మా. మగాడు తన విలువ పోగొట్టుకోకూడదు అనుకుంటాడే తప్ప భార్య విలువని కాపాడాలని అనుకునే మగాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ. అయితే జీవితాంతం ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందా అమ్మా అని దీనంగా అడుగుతుంది పూజ. కూతురి పరిస్థితికి భారతి గొంతులో దుఃఖం పొంగుకు వస్తుంది. అయినా సరే కూతురి ముందు బయటపడకుండా తనను తాను తమాయించుకుంటుంది. ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో యువరాణిలా పెరుగుతోంది, అత్తింట్లో మాత్రం పని మనిషిలా మారిపోతోంది. ముందు తరంలో అత్తగారు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, అందుకని ఈ తరంలో కోడలు అంతకంటే ఎక్కువ కష్టాలు పడాలని కోరుకోకూడదు. ఆమెలో మార్పు తీసుకురావడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఎలాగో రేపు వాళ్ళు వస్తామని చెప్పారు కదా, రానివ్వు, నీ సమస్య తీర్చే బాధ్యత నాది అంటూ కూతురికి మాట ఇస్తుంది భారతి. ఆ మరునాడు శ్రీకర్ తన తల్లిదండ్రులతో సహా అత్తగారింటికి వస్తాడు. పూజ, భారతి, పూజ తండ్రి కమలాకర్ కాస్త దిగాలుగా కనిపిస్తారు వాళ్ళకి. ఏమైంది మామయ్య, ఇంత మంచి శుభవార్త తెలిస్తే మీరంతా ఎందుకు దిగులుగా ఉన్నారు? ఏం లేదు బాబు, పూజ ప్రెగ్నెన్సీ కొంచెం వీక్గా ఉందని చెప్పారు డాక్టర్. 9 నెలల వరకు తనకు పూర్తి బెడ్ రెస్ట్ ఇవ్వకపోతే ప్రమాదమని చెప్పారు అంటాడు కమలాకర్ అల్లుడితో. అవును శ్రీకర్, నాకెందుకో భయంగా ఉంది అని పూజ అనడంతో, సరేలే అమ్మా, బిడ్డ ఆరోగ్యం కంటే ముఖ్యమా, నువ్వు ఇక్కడే ఉండు బిడ్డ పుట్టే వరకు అంటుంది అత్తగారు విమల. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని అని మనసులో విమలను తిట్టుకుంటారు పూజ ఇంకా భారతి. నేను కూడా అదే చెప్తున్నాను వదిన గారు, కానీ పూజ నా మాట వినడం లేదు.
ఈ సమయంలో నేను నా భర్తకు దూరంగా ఉండలేను అంటూ గొడవ చేస్తోంది అని చెప్తుంది భారతి. నేను కూడా ఇలాంటి టైంలో పూజని వదిలి ఉండలేను అంటూ శ్రీకర్ చెప్పగానే నెత్తి మీద పిడుగు పడ్డట్టు అవుతుంది విమలకి. ఎలాగో బిడ్డ పుట్టే వరకు ఆఫీస్కి వెళ్ళలేవు కదమ్మా, ఈ సమయంలో తల్లి దగ్గర ఉండడమే మంచిది అని చెప్తుంది విమల. కమలాకర్ మధ్యలో కల్పించుకొని, వచ్చే నెల నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అవుతుంది, మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోతాం. అసలే వీక్గా ఉన్న పూజను అంత దూరం జర్నీ చేయించి ఎలా తీసుకెళ్తాం? అవునమ్మా నిజమే, మళ్ళీ తనకు ఏదైనా అయితే అంటాడు శ్రీకర్. ఇక తప్పదన్నట్టుగా పూజను తమ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంటి పని వంట పని భారమంతా విమల మీదే పడుతుంది. ఒరే నాన్న శ్రీకర్, ఇంట్లో ఒక పని మనిషిని పెట్టరా, నా వల్ల కావడం లేదు అని కొడుకుతో చెబుతుంది విమల. సంవత్సరం క్రితం వరకు ఈ పనులన్నీ నువ్వే చేసావు కదమ్మా, అయినా ఇప్పుడు పూజ ఆఫీస్కి వెళ్ళడం మానేసింది. నా ఒక్కడి జీతంతోనే ఇల్లు గడవాల్సి వస్తుంది. పూజ హాస్పిటల్ ఖర్చులకి మామయ్య వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి సరిపోయింది. అవి కూడా మనమే భరించాల్సి వస్తే ఎన్ని అప్పులు చేయాల్సి వచ్చేదో. అమ్మ, నా వల్ల అయ్యేది కాదు అని అంటాడు శ్రీకర్ తల్లితో. బాగా అయింది, కోడలు సంపాదిస్తూ ఇంటి పని చేస్తూ అలసిపోతే అర్థం చేసుకోకుండా వంకలు పెట్టి మాటలతో హింసించావు. ఇప్పుడేమో డబ్బులు చాలట్లేదని కొడుకు, పనులు చేత కావట్లేదని తల్లి ఇద్దరూ తెగగింజుకుంటున్నారు. అవును నాన్న, నేను కూడా అమ్మ మాటలు విని తనని చాలాసార్లు బాధపడేలా మాటలు అన్నాను. ఇంటి పనికే నువ్వింత అలసిపోతే పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నా కోడలు ఇంటి పని ఆఫీసు పని రెండూ చేస్తూ పైనుండి మీతో మాటలు పడుతూ ఎంత వేదన అనుభవించి ఉంటుంది అన్న సుధాకర్ మాటలు విని విమల తలదించుకుంటుంది.